Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 69 పోస్టులు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిబి ఢిల్లీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఏప్రిల్ 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే సైంటిస్ట్ బి 22 ఖాళీలు, 35 సంవత్సరాలు వయసు ఉండాలి. జీతం 56,000 రూపాయల నుండి 1,77,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 2 అసిస్టెంట్ లా ఆఫీసర్ ఒక పోస్టు, 30 సంవత్సరాల వయసు ఉండాలి. జీతం 44,900 రూపాయల నుండి 1,42,400 రూపాయల వరకు చెల్లిస్తారు. 3 సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ 2 ఖాళీలు, వయసు 30 సంవత్సరాలు ఉండాలి. జీతం 44,900 రూపాయల నుండి 1,42,400 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 4 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 4 ఖాళీలు, వయసు 30 సంవత్సరములు. జీతం 35,400 రూపాయల నుండి 1,12,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 5 టెక్నికల్ సూపర్వైజర్ 5 ఖాళీలు, వయసు 30 సంవత్సరాల వయసు ఉండాలి. జీతం 35,000 రూపాయల నుండి 1,12,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 6 అసిస్టెంట్ 4 ఖాళీలు, వయసు 30 సంవత్సరములు ఉండాలి. జీతం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు చెల్లిస్తారు. 7 అకౌంట్స్ అసిస్టెంట్ 2 ఖాళీలు కలవు, వయసు 30 సంవత్సరాలు ఉండాలి. జీతం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు చెల్లిస్తారు. 8 జూనియర్ ట్రాన్స్లేటర్ 1 ఖాళీ, వయసు 30 సంవత్సరాలు ఉండాలి. జీతం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు చెల్లిస్తారు. 9 సీనియర్ డ్రాఫ్ట్స్మ్యాన్ 1 పోస్టు, వయసు 30 సంవత్సరాలు ఉండాలి. జీతం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు చెల్లిస్తారు. 10 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలు 2, వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 25,000 రూపాయల నుండి 81,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 11 సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఖాళీలు 2, వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 25,000 రూపాయల నుండి 81,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 12 అప్పర్ డివిజన్ క్లర్క్ ఖాళీలు 8, వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 25,000 రూపాయల నుండి 81,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 13 డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టు, 1 ఖాళీ ఉంది, వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల వరకు చెల్లిస్తారు. 14 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 3 ఖాళీలు, వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 25,000 రూపాయల నుండి 81,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 15 జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2 ఖాళీలు, వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 19,900 రూపాయల నుండి 63,200 రూపాయలు చెల్లిస్తారు. 16 లోయర్ డివిజన్ క్లర్క్ ఖాళీలు 5, వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 17 ఫీల్డ్ అటెండెంట్ 1 పోస్టు, వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. 18 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 3 ఖాళీలు, వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరములు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరములు, OBC ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరములు. గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు వయో సడలింపుని ఇచ్చారు. అర్హతలు సైంటిస్ట్ బి పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో బీటెక్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉండాలి. 2 అసిస్టెంట్ లా ఆఫీసర్ బ్యాచిలర్ లా డిగ్రీ కలిగి ఉండాలి, 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 3 సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి మరియు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి సంబంధిత రంగంలో. 4 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ MSc డిగ్రీ కలిగి ఉండాలి, సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. 5 టెక్నికల్ సూపర్వైజర్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్లో డిగ్రీ ఉండాలి,
ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి, 3 సంవత్సరాల అనుభవం ఉండాలి సంబంధిత రంగంలో. 6 అసిస్టెంట్, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ సామర్థ్య పరీక్షల్లో టైపింగ్లో ఇంగ్లీష్ నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ చేయగలగాలి నిమిషానికి. 7 అకౌంట్స్ అసిస్టెంట్, బీకామ్ డిగ్రీ ఉండాలి, 3 సంవత్సరాల అనుభవం ఆడిట్, అకౌంట్స్, క్యాష్ హ్యాండ్లింగ్లో ఉండాలి. 8 జూనియర్ ట్రాన్స్లేటర్, మాస్టర్ డిగ్రీ హిందీతో పాటు ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి, ఉత్తీర్ణులై ఉండాలి. 9 సీనియర్ డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి, 3 సంవత్సరాల అనుభవం ఉండాలి సంబంధిత రంగంలో. 10 జూనియర్ టెక్నీషియన్, డిప్లొమా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత మరియు 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 11 సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, 12వ తరగతి సైన్స్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి మరియు 3 సంవత్సరాల అనుభవం సంబంధిత రంగంలో ఉండాలి. 12 అప్పర్ డివిజన్ క్లర్క్, డిగ్రీ ఉత్తీర్ణత, టైపింగ్లో 35 పదాలు ఇంగ్లీష్లో లేదా 30 పదాలు హిందీలో నిమిషానికి స్పీడ్ కలిగి ఉండాలి. 13 డేటా ఎంట్రీ ఆపరేటర్, 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 14 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, 12వ తరగతి ఉత్తీర్ణత, నిమిషానికి 80 పదాలు డిక్టేషన్ వచ్చి ఉండాలి స్టెనోలో. 15 జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, 12వ తరగతి ఉత్తీర్ణత, సైన్స్ సబ్జెక్టులో కలిగి ఉండాలి. 16 లోయర్ డివిజన్ క్లర్క్, 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్లో ఇంగ్లీష్ 35 పదాలు, హిందీ 30 పదాలు నిమిషానికి టైపింగ్ చేయగలగాలి. 17 ఫీల్డ్ అటెండెంట్, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 18 ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐలో ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబర్ సర్టిఫికేట్లను కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 28/4/2025గా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.